ఎవరు మీరు? ఏం కావాలి? ఈ రాత్రి మళ్ళీ కిటికీలోంచి రివాల్వర్ వస్తుంది. బుల్లెట్ నీ గుండెలోంచి దూసుకెళ్తుంది. తెల్లవారితే నీ శవం ఈ రూమ్ లో ఉంటుంది. నిన్ను చంపబోయేవాడిని చూస్తావా? శోభని శీలాని చంపిన అంతకుని చూస్తావా? ఎవడు? ఎక్కడున్నాడో చెప్పు. అయితేరా, అది నా కారు. ఇవిగో తాళాలు. నువ్వు వెంటనే కొండ పక్కనున్న ర్యాక్ క్యాజిల్ హోటల్కి వెళ్ళు. అక్కడ రూమ్ నెంబర్ 316లో ఇద్దరు కనిపిస్తారు. నిన్ను ఎలా చంపాలో ప్లాన్ వేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు 11 గంటల వరకే ఉంటారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంకా 15 నిమిషాల టైం ఉంది. బయలుదేరు. కమాన్ క్విక్. ఎక్కడ తీసుకెళ్తున్నావు? హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ విక్కీని మాట్లాడుతున్నాను. 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను. మీరు నేను కలిసి రాక్ క్యాజిల్ హోటల్కి వెళ్ళాలి. వచ్చి చెప్తాను. ఓకే? చూడు, నీ కారులోనే వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు ఈ రూమ్లో నువ్వు బందీగా ఉండాలి. నువ్వు చెప్పేది అబద్ధం అయితే రూమ్లో కాదు, జైల్లో ఉంటావు. జాగ్రత్త. మైండ్. ఇన్స్పెక్టర్ గారు, దేవుడి దయ వల్ల విక్కీ బ్రతికే ఉండాలి. చనిపోయి ఉంటే కారుతో పాటు అతని శవం దొరుకుండాలిగా. రాజాగారు, ఆ కొండ కింద ఉన్న అడవిలో రకరకాల క్రూర జంతువులు ఉంటాయి. దొరికిన శవాన్ని లాక్కెళ్ళి తినడం వాటికి అలవాటు. విక్కీ శవాన్ని కూడా ఏపులో. అంటే విక్కీ బ్రతికుండడం ఇంపాసిబుల్ అంటారా? నో డౌట్. విక్కీయే బతికుంటే తప్పకుండా తిరిగి వచ్చేవాడు. తప్పించుకుని తిరగడానికి అతనే నేరస్తుడు కాదుగా. మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ ఈ నిజాన్ని నా మనసు మాత్రం ఒప్పుకోవటం లేదు. రాజాగారు, విక్కీ బతికుండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అట్లీస్ట్ అతని శవం మనకు దొరికితే అది అదృష్టం. రోజా, రోజా ఆగు. ఏమీ లేదు. విక్కీ విషయం అడగడానికి వచ్చింది. మనం అదే విషయం మాట్లాడుతూ ఉంటే ఏడుస్తూ వెళ్ళిపోయింది. మీకు తెలుసుగా వాళ్ళలో. బాగా తెలుసు. రోజాకి విక్కీ అంటే విపరీతమైన ప్రేమే కాదు, అతనంటే పంచప్రాణాలు కూడా. విక్కీ లేని రోజా జీవితాన్ని నేను ఊహించలేను. సో సాడ్. నాన్న, విక్కీ లేని బ్రతుకు శవంలా గడపలేను. అతనికి రావడం తెలిసాక నేను బ్రతకడం. అందుకే ఈ భూమి మీద నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి నాన్న. ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించే మీ రోజా. నువ్వు రావనన్నారు, నువ్వు బ్రతికుండవనన్నారు. నేను చచ్చిపోవాలనుకున్నాను.
ఐ లవ్ యు విక్కీ, ఐ లవ్ యు. రంజిత్ ఎక్కడున్నాడు? పిక్నిక్ హోటల్ బార్లో ఉంటాడా? ఎందుకు ఈ మధ్య తెగ తాగుతున్నాడు? నేను చచ్చిపోయాననుకుని ఆ అమ్మాయితో ఖుషీగా ఉండుంటాడు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? బ్రేకులు లేని కారుతో నన్ను చంపాలనుకుందే. ఆ అమ్మాయిని పంపించింది రంజిత్. నువ్వు చెప్పేది నిజమా? త్వరగా పోనీ. వికీ, మళ్ళీ నేను చూస్తానో లేదని ఎంత భయపడ్డానో తెలుసా? ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు బ్రతికిపోయావు. థ్యాంక్ గాడ్. రాజా గారు, ఆ ఇంట్లో ఎవరుంటున్నారు? మా ఎస్టేట్ మేనేజర్ మనోహర్. ఆ రోజు నువ్వు చూసావు కదా, రాత్రి పోవడం తాగడం తప్ప అతనికి వేరే పని లేదు. అతనితో పాటు వేరే ఎవరైనా ఉంటున్నారా? నో, ఇంకెవరు లేరు. అటు చూడండి, ఆ కిటికీలో 2 నీడలు, ఒక ఆడ ఒక మగ. యువర్ రైట్. ఆవిడ ఇంట్లోకి వెళ్ళుంటుంది. ఆవిడెవరు? అదేనండి, ఆ రోజు నన్ను చంపాలనుకుని బ్రేక్ లేని కారులో పంపించిందే ఆవిడే. హోటల్ దగ్గర కనిపిస్తే నేను ఫాలో చేశాను. అలాగా, చూద్దాం పద. నువ్వు వెంబడిస్తున్నావు ఆ అమ్మాయికి తెలుసుంటుంది. అందుకే ఇటువైపు వచ్చినట్టు వచ్చి నిన్ను తప్పుదారి పట్టించి అటువైపు వెళ్ళి ఉంటుంది. ఎంత దూరం పారిపోతుందో చూస్తాను. ఇదిగో, ఈ ఆవేశం, ఈ తొందరపట్టి నిన్ను చిక్కులోకి తిప్పింది. లుక్, నువ్వు బ్రతికున్నావని నీ శత్రువులకు తెలిస్తే అనుక్షణం నేను చంపడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు కావాలని ప్రమాదంలో చిక్కుంటావా? అయినా ఈ చీకట్లో ఎక్కడ వెతుకుతావు? రాజా గారు, నేను చేతులు కట్టుకుని కూర్చోలేను. నేను వెళ్ళాను. అరే, నీ ఒళ్ళు వచ్చిగా ఉంది. ఈ చల్లు, ఈ జ్వరంతో నువ్వెక్కడికి వెళ్ళటానికి వెళ్ళదు. ఇక్కడ రెస్ట్ తీసుకోవాల్సిందే. అది కాదు రాజా. నథింగ్ డూయింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్. రాజా గారు, నా మాట వినండి ప్లీజ్. అరే, ఎక్కడికి? లీవ్ మీ రాజా గారు. నన్ను అర్థం చేసుకోండి రాజా గారు. కమ్ ఆన్ విక్కీ. చాలా కాలంగా ఈ గది యూజ్ చేయటం లేదు. తెల్లారేదాకా నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. నన్ను వెళ్ళనివ్వండి రాజా గారు. ఆ అమ్మాయిని పట్టుకోవాలి. ఈ గొడవ ఏంటో ఈ రాత్రికే తేల్చేయాలి. నీ సమస్యలన్నీ ఈ రాత్రికే నేను తేల్చేస్తాను. అది కాదు రాజా గారు, చెప్పేది వినండి. నేను విన్ను. నేను చెప్పినట్టే నువ్వు వినాలి. లిసన్, పక్కనే బాత్రూమ్ ఉంది, ఇక్కడ అల్మిరా ఉంది. కావాలంటే బట్టలు మార్చుకో, హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను చేయాల్సింది చేస్తాను. రాజా గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి. మీతో పాటు నేను వస్తాను. నథింగ్ డూయింగ్. యూ రిలాక్స్. రాజా గారు ప్లీజ్, నేను చెప్పేది వినండి. బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకు. నేను లాక్ చేసి వెళ్తున్నాను. గుడ్ నైట్. రాజా గారు, రాజా గారు, నా మాట వినండి రాజా గారు ప్లీజ్. రాజా గారు,
కిటికీలోంచి పారిపోయాడు. పారిపోయాడా? వాడు నిన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ నా మీద అనుమానం వచ్చుంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్లేలోగా వాడిని పట్టుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు. నేను హోటల్కి వెళ్ళిపోతాను. ఓ, నీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్నావా? నేను పోలీసులు పట్టుబడితే అన్ని విషయాలు బయటపడతాయి. అంటే నేను పట్టుబడినా పర్వాలేదు, నువ్వు మాత్రం దొరకకూడదా? నేను నిరపరాధిని, 2 పిల్లల తల్లిని. నేను పోతే నా పిల్లలకి ఏమవుతుంది? పిల్లలా? వాళ్ళు ఇప్పుడు గుర్తొచ్చారా? ఈ 3 ఏళ్ళు నా ఆస్తిని కలిగిస్తూ నాతో అన్ని సుఖాలు అనిపించినప్పుడు వాళ్ళు నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు హత్య జరిగిందంటే కారణం నువ్వు, నా చేతికి నెత్తురంటిందంటే కారణం నువ్వు. ఈ రోజు నువ్వు అమాయకురాలంటావా? లలిత, మంచో చెడో నేను చేసిన ప్రతి పనిలో నీకు భాగం ఉంది. చావో బ్రతుకో ఇద్దరం కలిసి అనుభవిద్దాం. అది ఉరి శిక్ష అయినా సరే నిన్ను వదలను. కమా కమా. దగ్గరికి వచ్చావా? పడిచి చంపేస్తా. ఆగు, దగ్గరికి రావద్దు, రావద్దు. పొడిచి పారేస్తా. నోర్ము, కత్తి పదునుగా ఉంది. చెప్పు, శోభని చంపిందెవరో చెప్పు, లేకపోతే నేను చంపేస్తా. నన్ను చంపొద్దు, చెప్తాను, అన్ని నిజాలు చెప్తాను. చెప్పు. హలో హలో, భగవాన్ గారు, నేను విజయ్ మాట్లాడుతున్నాను. నువ్వు? నేను బతికే ఉన్నాను. ఐఎమ్ ఓకే. రాజా గారి బంగ్లా నుంచి మాట్లాడుతున్నాను. శోభని షీలాని చంపిన హంతకుడి గుట్టు నా కళ్ళ ముందుంది. ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పిస్తాను, వినండి. చెప్పు చెప్పు. ఇన్స్పెక్టర్ గారు, నేనెవరిని చంపలేదు. రాజా గారే నన్ను చంపుతారేమో నేను భయపడి ఆయనే హంతకుడని తెలిసే నోరు మూసుకున్నాను. నేను 2 పిల్లల తల్లిని. 3 ఏళ్ల క్రితం వైజాగ్లో రాజా గారితో నాకు పరిచయం అయింది. ఆ పరిచయం అక్రమ సంబంధం దాకా వెళ్ళింది. రాజా గారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే నేను వచ్చేదాన్ని. పిక్నిక్ హోటల్లో దిగేదాన్ని. పోయినసారి వచ్చినప్పుడు రాజా గారి బంగళాలో జరిగిందేమిటో కళ్ళ కట్టినట్టుగా ఉంది. ఎప్పట్లాగే ఆ రాత్రి సరదాగా గడుపుతున్న సమయంలో టక్కున తలుపు తెరుచుకుంది. లోపలికొచ్చిన రాజా గారి భార్యను చూసి మేము షాక్ అయ్యాం. ఆమె నిన్ను చంపాలని వచ్చింది. రాజాగారు ఆమెను అడ్డుకున్నారు. ఇద్దరికీ జరిగిన పెనుగులాట చేతిలోని రివాల్వర్ తేలి ఆమె చనిపోయింది. ఆ చావు బయటికి రాకూడదని రాజాగారు నేను శవాన్ని ఊరికి దూరంగా పూడ్చిపెట్టాలని తీసుకెళ్ళాం.
విధంగా భార్య చావును దాచాలని శోభని హత్య చేశారు. ఆ ఘోరాన్ని ఆరా తీస్తున్న విక్కీని చంపాలని వెళ్లి షీలాని చంపారు. ఆ తర్వాత బ్రేకు లేని కారులో నా చేత విక్కీని చంపించబోయారు.